మదురైలో భక్తులు కల్లాజాగర్ స్వామి సన్నిధిలో తీర్థవారి ఉత్సవాలు నిర్వహించారు. అంటే ఒకరిపై ఒకరు పవిత్ర జలాలను చల్లుకోవటం అని అర్థం. తమిళనాడులో వార్షిక చిత్తిరాయి ఉత్సవాలు వైభవంగా చేస్తారు. ఇందులో భాగంగా శుక్రవారం నాడు మదురై కల్లాలఘర్ స్వామి తన ప్రసిద్ధ బంగారు వాహనపై వైగా నదిలో లాంఛనంగా ప్రవేశించగా నగరమంతా భక్తి పారవస్యం వెల్లివిరిచింది. తెల్లవారుజాము నుంచే నదీ తీరాలకు దారితీసే రహదారులు లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి వారిలో చాలామంది తమిళనాడు నలుమూల నుండి ప్రయాణించి వచ్చారు. వరరు వరరు అలగర్ వరరు గీతం రోగిన క్షణంలో ఆ అసంఖ్యాక జన సమూహం భక్తి పారవస్యంతో ఉప్పొంగిపోయింది. వైగే నదిలో గుమికూడిన లక్షలాది భక్తుల గోవింద గోవింద జపాలు చేశారు. ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకున్నారు. మదురైలో జరుపుకునే అతిపెద్ద పండుగలో ఒకటైన కల్లాలఘర్ ఊరేగింపు ఒకటి. ఇందులో భాగంగా అర్చక స్వాములు స్వామివారిని అలంకరించారు. సాంప్రదాయ ప్రకారం వ్యవసాయ సమృద్ధికి చిహ్నమైన ఆకుపచ్చ పట్టు వస్త్రాలను స్వామివారికి అలంకరించి శుక్రవారం తెల్లవారుజామున నదీ యాత్ర కోసం బంగారు అశ్వవాహనంపై ఎక్కించారు. అంతకుముందు ఉదయం స్వామి వైఖై నదిలోకి ప్రవేశిస్తుండగా వీరరాఘవ పెరుమాళ్ వెండి అశ్వవాహనంపై ఉత్తరపు ఒడ్డుకు చేరుకొని కల్లాలగారుకు లాంఛనప్రాయ స్వాగతం పలికారు. కల్లాలగారి ఊరేగింపు సందర్భంగా వేలాది మంది భక్తులు పవిత్ర జలాలను చల్లుతూ నృత్యాలు చేస్తూ భక్తి పారవస్యంతో మునిగిపోయారు.